ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అవతార్ యాదవ్. పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఫ్యాన్స్ ఎనలేని ఆనందం. అలాంటి సినిమా ఓజీ సినిమా అయితే మాత్రం ప్రపంచవ్యాప్తంగా ఈరోజు అయితే ప్రదర్శించబడింది. సినిమా చూసి వచ్చిన ప్రేక్షకులు మనతో ఉన్నారు. పవన్ కళ్యాణ్కి అయితే చిన్న పెద్ద ఫ్యాన్స్ అంటే చెప్పలేం. ఒక లిటిల్ ఫ్యాన్ కూడా ఇక్కడ ఉన్నాడు. ఆయన అడిగి తెలుసుకుందాం. నాన్న సినిమాకి వెళ్ళావా? సినిమా ఇప్పుడు ఎక్కడ దేనికి వచ్చా? వెళ్తావు ఇప్పుడు వెళ్తాను. ఇప్పుడు వెళ్తావా? అంటే ఎవరిని చూడడానికి వెళ్తున్నావు? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ నువ్వు? పవన్ కళ్యాణ్ ఫ్యానా నువ్వు? ఓకే. పవన్ కళ్యాణ్ సినిమాలు చూసావు ముందు? భీమలా నాయక్ చూసావా? ఎలా ఉంది అది? బాగుంది. మరి ఈ సినిమా ఎలా ఉంటుంది అనుకుంటున్నావు? సూపర్ ఉంటుంది. అదే అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ నువ్వు ఎప్పటి నుంచి వస్తున్నావు పవన్ కళ్యాణ్ని? చిన్నప్పటి నుంచి వస్తున్నావా? పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయిపోయావు నువ్వైతే. పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా చూసి వచ్చారు. సినిమా ఎలా ఉందండి? సూపర్ గా ఉంది. హిట్ సినిమా. సినిమాలో పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ ఎలా ఉంటుంది? పవన్ కళ్యాణ్ యాక్టింగ్ డోలగా ఉంటది. సూపర్. ఏ సినిమా తీసినా హిట్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. జపానీస్ లో ఏదో మాట్లాడతారట, అప్పుడు మీకు ఎలా అనిపించింది? డోల హిట్. అస్సలు ఏ హీరో కూడా పనికిరారు పవన్ కళ్యాణ్ దగ్గర. సూపర్ గా ఉంది. ఇమ్రాన్ హజ్మీన్ అయితే మాత్రం ఇప్పుడు వరకు చాలా మంది రొమాంటిక్ గా చూసారు. ఈ సినిమాలో విలన్ గా చూపిస్తారు. ఎలా అనిపించింది అప్పుడు? అస్సలు మైండ్ బ్లాక్ మూవీ మాత్రం. ఏ మూవీ కూడా పనికిరాదు. ఇప్పుడు ఏదో ఓజీ సినిమా చూసి వచ్చారు. ఓజీ సినిమా ఎలా ఉంది అసలు? డైరెక్టర్ ఎలా చేశాడు? పవన్ కళ్యాణ్ ఎలా వాడుకో అలా వాడుకున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ఎవడు మీ అన్ని రికార్డు రేయాలంటే రమ్మనండి. రికార్డు రేవన్నా రమ్మనండి. పండేస్తారు రోడ్ల మీద, కాంప్లెక్స్ రోడ్ల మీద పండేస్తాం. రికార్డు లేదన్నా రమ్మనండి. ఇవాళ రికార్డులు అంటే ఏంటి చూపిస్తాడు. సాయంత్రం వస్తుందిగా రికార్డు చూడండి. ఇవాడు 100 కోట్లు చేయరు క్లబ్ లేదని వాళ్ళు ఎక్కుతాడు. సినిమా దోల ఎలా వాడాలో వాడుకున్నాడు. తమన్ మ్యాన్సన్ తాగాడు, పక్కా తాగాడు. మ్యూజిక్ ఎలా ఉంది తెలుసా? మాట్లాడుకుందాం. ఓవరాల్గా ఎటువంటి ప్రేక్షకులకి ఈ సినిమా నచ్చుతుంది? ఇటువంటి కాదు, 70 సంవత్సరం ముసలిదానికి నచ్చుతుంది. పవన్ కళ్యాణ్ అక్కడ చిన్నోడు పెద్దడు కాదు, 70 ముసలిదానికి నచ్చుతాడు. ఎలా ఉన్నాడు చూసా కదా, స్టైల్గా ఇలా అంటాడు. ఈ సినిమాలో చాలా మంది చెప్తున్నది ఏంటంటే ఇంటర్వ్యూలు సీన్ గూస్ బంప్స్ వస్తాయంటారు. మీకు ఎలా అనిపించింది? గూస్ బంప్స్ తగ్గలేదన్న. ఇంకా గూస్ బంప్స్ తగ్గలేదు, అలాగే ఉన్నాయి. గూస్ బంప్స్ ఇంకా తగ్గలేదు. గూస్ పింపుల్స్ వచ్చేస్తున్నాయి. అలా ఉంటుంది. ఇంటర్వెల్ కాదు, మొత్తం క్లైమాక్స్ లేపేశాడు. మొత్తం ఇండస్ట్రీ రికార్డు కొడతాడు. సినిమా సూపర్. దేవుడు సినిమాకి భక్తులు వచ్చాం. దానికి మించి మాట్లాడడానికి ఇంకేమీ లేదు. దేవుడు ప్రజలకు కూడా చూసే పరిపాలించిన దేవుడు పవన్ కళ్యాణ్. సినిమాకి అంటే మీరు వెళ్ళారు కదా, సినిమాకి వెళ్ళేటప్పుడు పవన్ కళ్యాణ్ ఎంట్రన్స్ చూడగానే మీకు ఎలా అనిపించింది? దేవుడు అంటే ప్రతి ఎలివేషన్ మామూలుగా లేదు. ఎంట్రన్సే కాదు, ప్రతి ఎలివేషన్ పవన్ కళ్యాణ్ వచ్చిన ప్రతి ఎలివేషన్ మామూలుగా లేదు. ఫ్యాన్స్ అందరూ ఫుల్ ఖుషి అంటే సీఎం పోస్టర్ బాబులకే బాబు సీఎం. చెప్పండి, సినిమా ఏదైతే ఉందో సినిమా స్టార్ట్ అయిన వెంటనే జపానీస్ చూపిస్తారట. జపానీస్ చూపించిన తర్వాత హీరో పవన్ కళ్యాణ్ చిన్నప్పుడు వేరే దేశానికి వెళ్ళిపోయేటప్పుడు, అది చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ కాదు స్టోరీ మీరు చెప్పకూడదు బ్రో, స్పాయిలర్ అయిపోద్ది కదా. సో చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి కాబట్టి మనం స్పాయిలర్స్ చెప్పకూడదు. సో స్టోరీ చెప్పద్దు. అంటే ఎలా ఉంటుంది? ఎంట్రన్స్ కూడా కేకలా చూపించారు డైరెక్టర్ అంటున్నారు. ఎక్కువ కళ్ళు షాట్లు ఉంటాయి. కళ్ళు షాట్లు అయితే మ్యాడ్, అసలు చిరుతుపులు కళ్ళు చూసినట్టు ఉంటాయి అనమాట. చాలా బాగుంటుంది. యాక్చువల్గా మెయిన్ హరిహర వీరమల్లితో పీక్ నెగిటివిటీ వచ్చింది. సో అందరికీ సమాధానం అయితే ఈ సినిమాతో వచ్చేది. అందుకే స్పెషల్గా టీ షర్ట్ తీసుకుని వచ్చాను అనమాట. బాక్స్ ఆఫీస్ జాతిని అని చెప్పి ఖచ్చితంగా ఓజీ రికార్డులన్నీ కొలగొట్టేస్తుంది. పార్ట్ కూడా చాలా హై ఎక్స్పెక్టేషన్. పార్ట్ ఉందా ఈ సినిమాకి? ఉన్నది.
ప్రీమియర్స్ అయిన అందరికీ పార్ట్ 2 గురించి అయితే తెలిసిపోతుంది. సో పార్ట్ 2 అనేది స్పాయిలర్ కాదు, ఎందుకంటే ఎండింగ్లో ఉంటుంది కాబట్టి. మెయిన్ సీన్లు ఏవైతే ఉన్నాయో అవి మేము చెప్పాలనుకోవట్లేదు, ఎందుకంటే స్పాయిలర్లు అయిపోతాయి కాబట్టి. సుజీత్ కూడా ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతాడు అనమాట. చాలా బాగుంటుంది. కొన్నిదల తమన్ డ్యూటీ చేస్తాడు బ్రో. ఇది ఏదైతే సినిమా చూసి వచ్చిన ప్రేక్షకులు చెప్పుతున్నది, ఈ సినిమాలోనైతే మాత్రం ఇమ్రాన్ హజ్మీ ఆ గతంలోనైతే రొమాంటిక్ సీన్లే చూసాం. ఈ సినిమాలో చాలా విలన్గా చాలా బాగా చేశాడు. అలాగే పవన్ కళ్యాణ్ని సినిమా చూసినంతసేపు ఒక్క సీన్ కాదు, ప్రతి సీన్లో కూడా పవన్ కళ్యాణ్ గారు అద్భుతంగా నటించారు. ఆ డైరెక్టర్ కూడా చాలా అద్భుతంగా నటింపజేశాడు అని చెప్తున్నారు. అలాగే మ్యూజిక్ పరంగా వస్తే ఈ సినిమాలోనైతే మాత్రం తమన్ అయితే మాత్రం బీజిఎం బ్యాక్గ్రౌండ్ చాలా బాగా కొట్టాడు. ఈ సినిమాకి అయితే మాత్రం అన్ని రికార్డులు కూడా ఈ సినిమా తిరగరాస్తుంది. ఈసారి అయితే మాత్రం మా దేవుడు సినిమాకి మేము వచ్చాము, మేము భక్తులు మాత్రమే, ఆయన వరం కూడా మిగిలి ఉందని చెప్పి ప్రేక్షకులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. కెమెరా పర్సన్ రవితేజతో అవతార్ యాదవ్, సుమన్ టీవీ.